ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు. మీ కృప చొప్పున ఏప్రిల్ నెలంతను కూడా కాపాడారు నాయన. ఈ మేన తండ్రి మొదటి రోజున మా అందరినీ సజీవులుగా ఉంచారు. మీకే కృతజ్ఞతలు, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయారు, కానీ అయా మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. కోట్లాది కోట్ల స్తుతులు నాయన, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున ఈ నెలంతను కూడా మీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి తండ్రి. మీకు ఆయాసకరంగా, మీకు అవమానకరంగా మేము ఉండకుండా, మా పనులు ఉండకుండా, మా క్రియలు ఉండకుండా, మా మాటలు, మా నడవడిక ఉండకుండా సహాయము దయచేయండి. ఎవరు కూడా అపవాది యొక్క చెరల్లో పడిపోకుండా, అపవాది చెప్పినట్టు ప్రవర్తించకుండా సహాయం అనుగ్రహించండి నాయన. ఎస్ లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని కీర్తనల గ్రంథము 128:1 ద్వారా కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్న రీతిగా ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, మీరు చెప్పిన విధంగా వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటారో వారందరూ కూడా ధన్యులు అంటున్నావు నాయన. వారి కుటుంబాన్ని దీవిస్తానంటున్నావు తండ్రి. వారి పనులను ఆశీర్వదిస్తానంటున్నావు తండ్రి. వారి యొక్క ఆయుష్ను అభివృద్ధి చేస్తున్నానంటున్నావు తండ్రి. అయా, ఇవన్నీ ధన్యతలు ప్రతి ఒక్కరికి అయా మీరే దయచేయండి. ప్రతి బిడ్డను ఈ రోజున ఆశీర్వదించండి, ఈ నెలను దీవించండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా పేరు పేరున అయా అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. వారు అనుకుంటున్న ఆలోచనలు, కార్యములు, తలంపులు అన్నీ కూడా ఎరిగిన దేవుడవు తండ్రి. వాటన్నిటిని సఫలపరచండి, నెరవేర్చండి ప్రభువా. అయా, పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం. ఈ రోజున ప్రతి పనిని ఆశీర్వదించండి ప్రభువా. వారి పనులకు ఏ ఆటంకం రాకుండా బిడ్డలను తండ్రి దీవించండి. అయా, వారికి 100 ప్రతిఫలమును దయచేయండి నాయన. అదేవిధంగా ఆగిపోయిన పనులన్నీ కూడా ఈరోజు మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి. నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు. అయా, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. వెళ్తున్న మార్గాలన్నిటినీ తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. వాహనాలన్నిటినీ తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు అయా ఈ రోజున ఏ లేమితో ఉన్నారో ఆ లేమిని కొట్టివేసి సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా వృద్ధిపరచండి. అనారోగ్య సమస్యల నుంచి విడిపించి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి యొక్క రిపోర్ట్స్లో, వారి యొక్క డెలివరీస్, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి తండ్రి. అనుకూలంగా అన్ని రిపోర్ట్స్ ఉండే కృప దయచేయండి నాయన. ఎవరైతే బిడ్డల ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారో వారందరి ఎగ్జామ్స్లో, ఇంటర్వ్యూస్లో దీవెనలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఎవరితో ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా, మనస్పర్ధలు కలిగి లేకుండా ఒకరినొకరు ప్రేమిస్తూ గౌరవించుకుని జీవించే కృప దయచేయమని తండ్రి. ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఏ హాని వారికి జరగకుండా ప్రభువా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న కుటుంబాలను, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనాను మీ యొక్క నామాన్ని ప్రకటించగలిగిన కృప ఈరోజు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.